తెలంగాణలోని మద్యం ప్రియులకు త్వరలోనే అదిరిపోయే శుభవార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోకి కొత్త బ్రాండ్లను ఆహ్వానిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు పండ్ల రసం తరహాలో తక్కువ ధరకే మద్యం టెట్రా ప్యాకెట్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు చేస్తున్నాయి. వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సామాన్యులను దృష్టిలో ఉంచుకుని రేవంత్ రెడ్డి సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 50 రూపాయలకే లిక్కర్ టెట్రా ప్యాకెట్ను అందించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్యాకెట్లలో 60, 90, 180 మిల్లీలీటర్ల పరిమాణంలో మద్యం ఉండే అవకాశముంది. తక్కువ ధరలో మద్యం అందుబాటులోకి వస్తే సామాన్య ప్రజలకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి కాంగ్రెస్ పాలిస్తున్న పొరుగు రాష్ట్రం కర్ణాటకలో టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ విధానం అక్కడ మంచి ఫలితాలు ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహా విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ విధానం తెలంగాణలో అమలైతే నిస్సందేహంగా మద్యం ప్రియులకు ఇది సూపర్ గుడ్ న్యూస్ కానుంది. ప్రభుత్వం ఈ విషయంపై లోతుగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈపై బీర్ల ధరలను పెంచిన రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే మద్యం ధరలను కూడా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 10% వరకు లిక్కర్ ధరలు పెరిగే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వేసవికాలం ముగిసిన తర్వాత ఈ ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి తక్కువ ధరకే టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి వస్తే ఒకవైపు సామాన్యులకు మేలు జరుగుతుంది. అయితే మరోవైపు మద్యం ధరల పెంపుదల వార్తలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం ఈ రెండు అంశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.